విశ్వవిద్యాలయాల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం నేడు నోటిఫికేషన్ ఇచ్చేలా పోస్టుల భర్తీకి అనుమతి తెలిపింది. సహాయ ఆచార్యుల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అధ్యాపకుల ప్రత్యక్ష నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న 1523 అధ్యాపక పోస్టుల్లో అత్యధికంగా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో 311 బోధనా పోస్టులు ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246, శ్రీ వెంకటేశ్వరలో 125, శ్రీ కృష్ణదేవరాయలో 103 పోస్టులు చొప్పున భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులకు వెయిటేజీ ఇస్తూ ప్రత్యేకంగా మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను గుర్తించి వర్సిటీలు ప్రభుత్వానికి జాబితా అందించాల్సి ఉంటుంది. ఏడాదికి 0.5% చొప్పున గరిష్టంగా 10 ఏళ్ల సర్వీసును పరిగణలోకి తీసుకుని వెయిటేజీ ఇస్తారు. రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇంటర్వ్యూలోనూ వెయిటేజీ ఉంటుంది. ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజీ ఇస్తారు. రాత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30%, బీసీలకు 35%, ఇతరులకు 40% కనీస మార్కులుగా నిర్ణయించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ప్రత్యక్ష నియామకానికి ఇప్పటికే అమల్లో ఉన్న నియామక మార్గదర్శకాల్లో సవరణలు చేసింది. ఇప్పటి వరకు ఒక అభ్యర్థి 2 అంతకంటే ఎక్కువ విశ్వవిద్యాలయాల్లో పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ప్రతి యూనివర్సిటీకి వేరువేరుగా దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఫీజులు విడివిడిగా కట్టాల్సి వచ్చేది. దీంతో అభ్యర్థుల అసౌకర్యాన్ని గుర్తించిన ప్రభుత్వం కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ ఏర్పాటు చేసింది. అవసరమైన సాంకేతిక సేవల కోసం ప్రత్యేక సంస్థను నియమించుకునే అధికారం ప్రభుత్వం కల్పించింది. ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు ఒకేసారి అనేక విశ్వవిద్యాలయాల్లోని పోస్టులకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. ప్రతి పోస్టుకు వేరువేరు అప్లికేషన్గా పరిగణిస్తారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రతి అభ్యర్థి పోర్టల్లో వ్యక్తిగత ఖాతా సృష్టించుకోవాలి. ఆ ఖాతాను ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబరుకు పంపించే ఓటీపీ ద్వారా ధృవీకరించాలి. అప్లికేషన్ సమర్పణ, ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ల అప్లోడ్, యూనివర్సిటీ ఎంపిక లాంటివన్నీ ఓటీపీ ధృవీకరణ తర్వాత మాత్రమే అమల్లోకి వస్తాయి. యూనివర్సిటీ నుంచి వచ్చే ప్రతి సమాచారం అభ్యర్థి పోర్టల్ ఖాతాకు లేదంటే రిజిస్టర్డ్ ఈమెయిల్కు అందుతాయి. ఈ విధానంతో సమాచారం అందలేదనే వివాదాలకు అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు అన్ని క్యాడర్లకు ఇదే విధానంలో షార్ట్ లిస్టింగ్ ఉండేది. తాజా సవరణ ప్రకారం ఇకపై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మాత్రమే అవసరమైతే ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒక పోస్టుకు 12 మంది కంటే ఎక్కువ అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పుడు మాత్రమే రాత పరీక్ష నిర్వహిస్తారు. 12 మంది కంటే తక్కువ ఉంటే నేరుగా స్క్రీనింగ్ కమిటీ పరిశీలనకు పంపిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అర్హులైన అభ్యర్థులను నేరుగా స్క్రీనింగ్ కమ్ ఎవాల్యుయేషన్ కమిటీ పరిశీలిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నియామక ప్రక్రియకు ఉన్నత విద్యా కమిషనర్ను సమన్వయ అధికారిగా ప్రభుత్వం నియమించింది. కొత్త మార్గదర్శకాల్లో మల్టీ యూనివర్సిటీ చాయిస్ విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒక అభ్యర్థి 2 అంతకంటే ఎక్కువ విశ్వవిద్యాలయాల్లో ఇంటర్వ్యూకు ఎంపికైతే అతను ప్రాధాన్యతా క్రమాన్ని 5 రోజుల్లో పోర్టల్ ద్వారా చెప్పాలి. అభ్యర్థి సమయానికి ప్రాధాన్యతా క్రమాన్ని ఇవ్వకపోతే స్క్రీనింగ్లో వచ్చిన మార్కుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. యూనివర్సిటీలు పరిపాలనా కారణాలతో ఇంటర్వ్యూ తేదీలను మార్చుకునే అవకాశం ఉంటుంది.